అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. లాకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, అసలు ఎన్సిఎల్టీ అంటే ఏంటి, అది ఏ సందర్భాల్లో పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి? అంటే ఇక్కడ మనం అంతకుముందు ఐపీ గురించి మాట్లాడుకున్నాం. ఐపీ అంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్, వ్యక్తులకు సంబంధించింది. అలాగే కంపెనీస్ యాక్ట్ 2013 కానీ బ్యాంకరప్ట్ యాక్ట్ 2016 ప్రకారం ఏంటంటే ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసాం, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేకపోతే మాల్ పార్ట్నర్షిప్ ఫార్మా ఏదన్నది స్టార్ట్ చేసాం. ఒక కంపెనీ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ రోజు రోజుకి డౌన్ అవుతా ఉంది. అంటే బాగా డెప్స్ బాగా పెరిగిపోతా ఉంది, అప్పులు ఎక్కువైపోతా ఉన్నాయి. సో అప్పులు ఎక్కువయ్యే సందర్భంలో చాలా కట్టలేని స్థితిలో మనం ఉంటాం. అంటే కంపెనీ తరపున నేను మాట్లాడుతున్నాను, కంపెనీలు ఏదైతే ఉందో దాంట్లో. సో కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది 2013 తర్వాత ఏర్పాటు చేయాలి, అంతకుముందు లేవు ఇవి. 2013 తర్వాత నేషనల్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఉంటుంది, ఎన్సిఎల్టీ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఈ ఏదైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ప్రతి జిల్లాలో అట్లా ఉండవు అనమాట. రాష్ట్రాల్లో సంబంధించి ఒక 7-8 ఉన్నాయి అనమాట దేశవ్యాప్తంగా. మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది లక్కీగా, తర్వాత వైజాగ్ లో ఉంది, చెన్నైలో ఉంది, చండీగఢ్ లో ఉంది, అట్లా కొన్ని రాష్ట్రాలు, ముంబై ఉంది, కలకత్తా, గౌహతిలో ఉంది, ఢిల్లీలో ఉంది, అట్లా కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైనా కంపెనీ మనం స్టార్ట్ చేసాం, బాగుంది, మంచిగా నడిచింది, కంపెనీ నడిచినంతసేపు నడిచింది. తర్వాత మనకు అప్పులు ఎక్కువైపోయినాయి, మనం తీర్చలేని స్థితిలో ఉన్నాము. సో కంపెనీ కొన్ని ఆస్తులు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి అనమాట. బ్యాంక్ నుంచి తెచ్చినాయో ఇంకోటి తెచ్చినాయి కొన్ని ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తాం, మన కంపెనీకి అప్రోచ్ అవుతాం, ఎన్సిఎల్టీ వాళ్ళకి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకుంటాం. సో ఇది మా కంపెనీ అండి, ఇక్కడ మా కంపెనీ ప్రకారం ఇట్లా మేము తీసుకున్నాము, ఇట్లా అప్పులు తీసుకున్నాము, అలాగే మాకు సంబంధించిన కొద్దిగా అప్పులు అయిపోయినాయి అని చెప్పి మనం చెప్తాం. చెప్పినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ సంబంధించి ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. చేసి ఆ కంపెనీ ఎవరైతే అప్పులు ఉన్నాయో ఏమున్నాయో అని చెప్పేసి మొత్తం అవన్నీ కూడా అది దానికి సంబంధించి లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు అనమాట. లిక్విడేటర్ని అపాయింట్ చేసి దాని కంపెనీకి సంబంధించిన అవన్నీ కూడా సెట్ చేస్తారు. మొత్తం సెట్ చేసి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని మనం అప్రోచ్ అవుతాం. అంటే ఇది ఏంటంటే వ్యక్తులకు సంబంధించింది కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ, అది ఏదైనా ఏ కంపెనీ అయినా పర్వాలేదు. మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, కొన్ని ఐటీ కంపెనీలు బోర్డు తిప్పేస్తా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు బోర్డు తిప్పేస్తా ఉన్నాయి. సో ఇలా ఏవైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ సంబంధించిన వ్యక్తులు, అంటే మీరు ఇక్కడ ఏంటంటే ఆలోచించాల్సింది కంపెనీ మాత్రమే ఉండాలి, వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు నేను అప్పు చేశాను, నాకు అప్పులు అయిపోయినాయి అంటే నేను ప్రైవేట్ మామూలుగా ఏంటంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనం వేసుకుంటాం. అలా అంటే దీంట్లో లిమిట్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ని 100 కోట్లు ఉంటాయి మామూలుగా, ఎన్సిఎల్టీ కేసులని కూడా 100 కోట్లు దాంట్లోనే మనం ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఒకటి కంపెనీకి సంబంధించింది. అలాగే ఏంటంటే ఇంకా 1000 కోట్లు అయితే సుప్రీంకోర్టులో వేయాల్సి వస్తుంది, అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఎన్సిఎల్టీ కంపెనీస్ యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బ్యాంకరప్ట్ యాక్ట్ 2016 యాక్ట్, దాని ప్రకారం ఏంటంటే మనం అప్పులు అయిపోయాం అనుకున్నప్పుడు దాని ప్రకారం మనం ఎన్సిఎల్టీలో ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల మనకి ప్లస్ అని అనుకోవచ్చు. అంటే కంపెనీ పెట్టే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఇక్కడ నేనేమంటున్నాను అంటే అవగాహన లోపంతో చాలా మంది ఆవేశపడిపోతారు. ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే చాలా మందికి నష్టాలు జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. స్టార్ట్అప్ కంపెనీ గురించి కూడా అడగండి, బాగుపోతుంది. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అవేర్నెస్ ఉండదు, దీని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. అసలు స్టార్ట్అప్ కంపెనీలు ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. మా దగ్గరికి అందరూ వాళ్ళే వస్తారు దానికి సంబంధించి. ఎందుకంటే చాలా మంది యూత్ ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. కొత్త అప్పులు తీసుకొస్తున్నారు, వేరే దగ్గర తీసుకొస్తా ఉన్నారు. కాకపోతే ఏమవుతుంది, చాలా మంది లాస్ అయిపోతున్నారు ఈ రోజు, పూర్తి దాని మీద అవగాహన లేకుండా ఆవేశపడిపోయి వీళ్ళు స్టార్ట్ చేసేసి ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లోనే అవగాహన లేకుండా ఎక్కువ వేస్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు. అది ప్రాబ్లం అవుతుంది. కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోతా. అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను సక్సెస్ అయిన గురించి మనం మాట్లాడట్లా, సబ్జెక్ట్ అది కాదు కదా. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కంపెనీ రూపాయలు, కంపెనీ ఉంటుంది కదా, కంపెనీ లోగోస్, డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా.
సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒకవేళ ఇట్లా నష్టాల్లోకి వెళ్ళిపోయి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు దే కెన్ అప్రోచ్ టు ద ఎన్సిఎల్టీ. దాని ద్వారా మనం అప్రోచ్ అవ్వచ్చు. సో దీనివల్ల అసలు ప్లస్ల గురించి చెప్పారు, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి ఆజాద్ గారు? అంటే నష్టం అంటే ఏముండదమ్మా, ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు, నలుగురు వ్యక్తులు కలిపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెట్టిన నష్టాలు రాలేదు, లాభాలు రాలేదు, నష్టాలు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు మేము తగినంత కట్టలేదని చెప్తాం అనమాట. నష్టం ఏంటంటే అతని యొక్క సమయం వేస్ట్ అయిపోద్ది, అంతే కదా, రిస్క్ లేకుండా ఏం చేయలేం కదా, అలా సమయం వేస్ట్ అయింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రావు తిరిగి. దానికి 10 మంది ఉన్నారు, 10 మంది ఫ్రెండ్స్, మనిషికి 10 లక్షలు వేసుకుని ₹1,00,00,000 పెట్టారు అనుకోండి ఇన్వెస్ట్మెంట్, అవి రావు కదా, ఇంకా అయిపోయినట్టే. అదొకటే. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎన్సిఎల్టీలో వేసినంత మనకి కొంచెం టైం పడతా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కంపెనీకి సంబంధించిన అప్పులు రావు. ఒకసారి అప్పులోకి వెళ్తే డెఫిషియన్సీకి వెళ్తే కష్టం కదా, అప్పులు రావు. తర్వాత దాని మీద ఏంటంటే మీరు ఒక దాని మీద అవగాహన కల్పించుకున్నాం ఉత్తమం. నేను చెప్పేది అది ఎన్సిఎల్టీలో మీరు ఫైల్ చేసుకోవచ్చు, మీరు కట్టలేనని చెప్పొచ్చు, అందులో ప్లస్ పాయింట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రయోగాలు చేయడం వద్దని నా ఉద్దేశం. అలానే మీలో చాలా మందికి లీగల్ గా చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఏదైనా పర్సనల్ గా ప్రాబ్లం ఉంటే కానీ కింద స్క్రీన్ పైన ఆజాద్ గారి నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంది, దానికి కాంటాక్ట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.